హన్మకొండలో ఈఫిల్ టవర్ ని పోలిన నిర్మాణాన్ని వరంగల్ మున్సిపల్ అధికారులు అత్యంత సుందరీకరంగా నిర్మిస్తూ ఉన్నారు. అమృత్ పథకంలో భాగంగా మంజూరైన నిధులతో వరంగల్ మహానగరాన్ని మరింత సుందరీకరణ చేసే భాగంగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ అధికారులు ఈ ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గ్రేటర్ మున్సిపల్ అధికారులు 30 అడుగుల ఈ ఈఫిల్ టవర్ ఆకృతిని సుందరీకరంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఇనుముతో కూడుకుంది. ఈ ఈఫిల్ టవర్ ఆకృతి నిర్మాణానికి మున్సిపల్ గ్రేటర్ అధికారులు దాదాపు 19 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఈఫిల్ టవర్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వరంగల్ మహానగర ప్రజలకు మరింత కనువిందు చేయబోతా ఉంది. సో ఇలాంటి కూడళ్లను అటు హన్మకొండ, కాజీపేట, వరంగల్ కూడళ్లలో ఇలాంటి డిఫరెంట్ వివిధ రకాల ఆకృతులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు వరంగల్ మహానగరాన్ని ఆకర్షించే విధంగా ఇలాంటి ఆకృతులను తయారు చేయబోతూ ఉన్నారు. జై స్వరాజ్య ఓన్ టీవీ ప్రత్యేక కవరేజ్గా వరంగల్ ట్రై సిటీ ప్రజలకు పూర్తి స్థాయిలో ఆకర్షణగా నిలిచినటువంటి ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని ఎప్పుడెప్పుడా ప్రారంభమైద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సో పూర్తిగా ఇంకొక లైటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. సో ఇప్పటికి కూడా అక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అతి త్వరలోనే సో హార్డ్లీ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే ఈ ఈఫిల్ టవర్ అనేది వరంగల్ ప్రజలకు పూర్తి స్థాయిలో లైటింగ్ ఎఫెక్ట్ తోటి అందుబాటులో రానుంది. జై స్వరాజ్య ఓల్ టీవీ ప్రత్యేక కవరేజ్గా హన్మకొండ బాలసముద్రం రావడం జరిగింది.